సందర్భంలో ఇంత గొప్పగా జరిగేటువంటి ఈ కార్యక్రమం అన్ని రకాలుగా విజయవంతం కావాలా. దాంతోపాటు ఇంత విశేషమైనటువంటి ఇంత విశిష్టమైనటువంటి మన ఆలయానికి, మన తెలంగాణ ఆలయానికి, ఇంత సుప్రసిద్ధమైన క్షేత్రానికి స్వామివారి గర్భగుడి పైన ఉండేటువంటి విమాన గోపురం ఏదైతే ఉంటుందో దాన్ని అద్భుతమైనటువంటి స్వర్ణ తాపడం చేయించాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. దానికి తిరుమలలో చేయించినటువంటి ఆ సందర్భాలను చేసిన వారిని మన ఆలయ ఈవో గీత గారు, మన ఆలయ ప్రధాన అర్చకులు అందరూ కూడా సంప్రదించారు. కిషన్ రావు గారు పెద్దలందరూ సంప్రదించారు. వారు దానికి రెండు రకాలుగా చెప్పారు. మీకు అతి త్వరగా కావాలంటే చేసిస్తాం, తక్కువ దాంతో అవుతుందని, లేదా సేమ్ తిరుమలలో ఉన్నట్టు కావాలి అదే స్టాండర్డ్లో అంటే కొద్దిగా టైం పడుతుంది, బంగారం కూడా ఎక్కువగా అవసరం పడుతుందని చెప్పారు. సో దాంతో అట్లే కావాలా, ఇంకంతకన్నా ఇంకా బెటర్ ఫుటేజ్లో కావాలని చెప్పినాం. దానికి వారు చెప్పింది ఏమంటే, మాకు కొంత టైం పడుతుందండి, మీరు ఇక్కడ చేయమంటే ఇక్కడే ఉండి చేస్తాం మీ పర్యవేక్షణలో, మీ కమిటీ వేసే కమిటీ పర్యవేక్షణలో అలా లోపం జరగకూడదు కాబట్టి ఇంకో రకం చేస్తామని చెప్పారు. దానికి వారు ఇచ్చినటువంటి ఎస్టిమేట్లో ఏంటంటే మనకు 125 kg 165 కిలోల 25 కిలోల బంగారం దానికి అవసరం పడతా ఉంది. 125 తులాలు ఒకటే మనిషి ఇచ్చేస్తాడు, ఒక మనిషి ఇచ్చేస్తాడు. 125 kg కావాలని చెప్పి వారు చెప్పారు. సరే, సంతోషంగా దాన్ని స్వీకరించి అది చేయించాలని నిర్ణయం చేశాం. డబ్బు రూపంలో దాని వాల్యూ చూస్తే ఒక 60-65 కోట్లు అవుతుంది. ఇంత చేసిన వాళ్ళని ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం చేయవచ్చు. ఈ మధ్య శాసనసభ సమావేశాలు జరిగే సందర్భంలో అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూర్చుండే సందర్భంలో నేను ఈ ప్రస్తావన తెస్తే వారందరూ ఏమన్నారంటే, మన మొత్తం తెలంగాణ యావత్ సమాజం మేము పుణ్యకార్యంలో భాగం పంచుకోవాలని అనుకుంటారు, ప్రతి గ్రామాన్ని మనం ఇన్వాల్వ్ చేయాలి, దీంట్లో ప్రతి నియోజకవర్గాన్ని ఇన్వాల్వ్ చేద్దాం, ప్రజలందరూ కూడా తమదిగా భావించి ఒక ఎమోషన్లో కదిలి వచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చెప్పారు. కలిగిన వారు కలిగినంత, ఇంత అంత అని లేదు, వ్యక్తులుగా ఇవ్వవచ్చు, గ్రామాలుగా ఇవ్వవచ్చు. మనకు 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 3,600 పైచీలకు మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి, 142 మున్సిపాలిటీస్ ఉన్నాయి, హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది. మన వాళ్ళు కోరింది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి చేతనైనంత వాళ్ళు మాసమెత్తో, వీసమెత్తో, గుంజెత్త అయినా పర్వాలేదు, పావుతులమైనా పర్వాలేదు, వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలా. వాళ్ళ గ్రామాలలో ఆ నృసింహ పూజా కార్యక్రమాలు చేసి ఆ డబ్బు రూపంలో వాళ్ళు తెచ్చి కమిటీ వారికి అప్పచెప్పినట్టయితే వారు ఈ బంగారం కూడా మనం అక్కడిక్కడ మార్కెట్లో కొనడానికి ఉండదు. మేలైనటువంటి బంగారం కావాలా, సరి అయిన పద్ధతిలో రావాలా. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే కొనాలని చెప్పి నిర్ణయం చేసినాం. ఎటువంటి పిచ్చి కార్యక్రమాల మధ్యలో జరగడానికి ఆస్కారం లేదు కాబట్టి ఆ నిధుల కూర్పంతా చేసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనం కొన్నట్టయితే మనకు చాలా నికార్స్ అయినటువంటి గోల్డ్ కూడా లభ్యమవుతుంది, ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. సరే, మన కమిటీ పర్యవేక్షణలో దాంట్లో IAS, IPS అధికారులు ఉంటారు, ఆలయ ప్రధాన అర్చకులు ఉంటారు, ఈఓ గారు ఉంటారు. ఆ కమిటీ పర్యవేక్షణలో తిరుమలలో ఎట్లా చేశారో మనం అట్లాగే చేయించుకున్నట్టయితే అది శాశ్వతంగా మనకు గొప్పగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగా చాలామంది ముందుకు వచ్చారు. చాలా తమాషగా ఉంది. అన్ని గ్రామాల నుంచి సేకరించాలనుకుంటే ఈరోజు నేను బయలుదేరే సమయానికి మాట్లాడిన మిత్రులు చాలామంది మేము పాలు పంచుకుంటాం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి నేనుగా వ్యక్తిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మా కుటుంబం నుంచి మొట్టమొదటి డోనర్గా, మొట్టమొదటి విరాళం అందించేటువంటి కార్యకర్తగా 1 కిలో 16 తులాల బంగారాన్ని మా కుటుంబం నుంచే సమకూర్చాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. నేను కిషన్ రావు గారికి ఆ చెక్కును కూడా 2-3 రోజుల్లో అందజేస్తాను. ఆ సందర్భంలో మా టెక్నికల్ ఎడ్యుకేషన్, మన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు వారు ముందుకొచ్చి వారు చెప్పారు, నేను కూడా వస్తాను సార్ మీతో సందర్శనానికి పుణ్యక్షేత్రానికి. నేను నా తరఫున మా కుటుంబం నుంచి 1 kg, మా మేడ్చల్ నియోజకవర్గం నుంచి 1 kg బంగారాన్ని మేము సమర్పిస్తామని వారికి ప్రకటించారు. అట్లాగే మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు, వారు మాకు 2 వ్యాపార సంస్థలు చాలా పెద్దవి ఉన్నవి, వారు జిఆర్ స్వామి గారి ఆధ్వర్యంలో అనేక లక్ష్మీ అమ్మవారి యాగాలు చేశారు. వారి అత్తగారు ఎవరేనా? మీరు కిషన్ రావు గారు మీ ఊరే, జనార్దన్ రెడ్డి గారు మీ ఊరే, నల్లగొండ వాళ్ళు హుషారు అసాధ్యులు. మొత్తానికి
వారు ముందుకు వచ్చి 2 పెద్ద సంస్థలున్నవి అక్కడ అమ్మవారు లక్ష్మీ యాగాలు చేశాం. అమ్మవారి దయ వల్ల మాకు కూడా చాలా సంపద సమకూరింది. మేము ఆ 2 సంస్థల పేట 2 కేజీల బంగారం మేము కూడా వెంటనే అందజేస్తామని వారు ముందుకు వచ్చారు. అట్లాగే చాలా భక్తి తత్పరులు మొన్నటి వరకు తిరుమల దేవస్థానంలో అధికారిక సభ్యులు కూడా ఉన్నారు. అక్కడ మిత్రులు కావేరి భాస్కర్ రావు గారు వారు కావేరి సీడ్స్ సంస్థ తరఫున మేము కూడా 1 కేజీ బంగారం ఇస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు. అట్లాగే పెద్దలు దామోదరరావు గారు వారి నుంచి కూడా వారి కుటుంబం నుంచి 1 కేజీ బంగారం మేము సమర్పిస్తాం స్వామివారికి అని చెప్పి వారు ముందుకు వచ్చారు. ఇట్లాగే వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ప్రకటించారు. నేను వస్తూ ఉంటే ఈరోజు పొద్దున్న నాకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ గారు వాళ్ళతో కూడా ఫోన్లు చేశారు. మాది కూడా ప్రకటించండి అని చెప్పారు. స్వామివారు ఫోన్ చేశారు, జిఆర్ స్వామివారు, మీరంతా భక్తులంతా ఇస్తా ఉంటే మేము ఇవ్వకుండా ఎట్లా ఉంటాం అని చెప్పి వారు జిఆర్ పీఠం నుంచి కూడా చెప్పిందా జిఆర్ స్వామి వారు జిఆర్ పీఠం నుంచి కూడా 1 కేజీ బంగారం వారు కూడా స్వామివారి కోసం ఇస్తామని చెప్పి వారు చెప్పారు. ఇట్లాగా అద్భుతమైనటువంటి ఇవి వస్తూ ఉన్నాయి. అట్లనే చాలామంది ఎమ్మెల్సీలు కూడా పొద్దున్న నాకు ఫోన్ చేశారు. మేము మా కుటుంబం నుంచి ఇస్తాం, ప్లస్ మా నియోజకవర్గం నుంచి కూడా మీరు కోరిన పద్ధతిలో సేకరణ చేసి ఇస్తామని చెప్పారు. నాకు తెలిసి కొంచెం ఎక్కువనే వచ్చే అవకాశం నాకు కనపడతా ఉంది. చెప్దాం, మనం వారినే ప్రకటించమందాం, బాగుంటుంది అది. ఇంకా చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మీ ప్రకటనగా నేను 4 గంటలకు ప్రెస్ పెడతా అనుకున్నాను, యాక్చువల్గా 4-5 గంటలకు. వాళ్ళందరూ మీరు చూసి మేము వెంటనే మేము ఇక్కడ ప్రకటన ఇస్తాం సార్ అంటే మంచిదని చెప్పారు. మీ యథాశక్తి మీరు చెప్పండి అని చెప్పినాం. బహుశా ఇప్పుడు కొంతమంది చెప్తారేమో. అట్లాగా ఒక గొప్ప పుణ్యక్షేత్రం, గొప్ప ఆధ్యాత్మిక సంపద వెలయించేటువంటి దివ్యక్షేత్రం వెలిసింది కాబట్టి తెలంగాణ ఎంత ఆధ్యాత్మిక పరంగా ఎంత పండిన నేల అనే దానికి కూడా ఒక తార్కాణం. ఈ ఆఫర్స్ రావడం అనేది ఎటువంటి అద్భుతమైనటువంటి ఇక్కడ ఉంది అవకాశం అనేది మనకు కనపడతా ఉంది. సో ఇంతమంది భక్తి తత్పరులు స్వామివారి పట్ల చాలా గొప్ప భక్తి భావన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది ముందుకు రావచ్చు నాకు తెలిసి. అట్లాగా ఈ అన్ని గ్రామాలను సేకరించేది అంటే నేను ఎంతవరకు చెప్తున్నా అంటే వాళ్ళు బంగారం ఇవ్వక్కర్లేదు, గ్రామం నుంచి ఒక 11 రూపాయలు ఇచ్చినా చాలు. ఈ మధ్య మేము దాదాపు 4,000 గిరిజన తండాలు, గిరిజన గూడాలన్నీ పంచాయతీలు చేశాం. వారి మీద ఏం బలవంతం ఉండదు, వారి పార్టిసిపేషన్ కావాలని కోరుతున్నాం అంతే. వారు ఒక 11 రూపాయలు ఇచ్చినా చాలు, దాన్ని కూడా ఈ బంగారం కొనే డబ్బులో కలిపేసి కొంటాం. ఆ సెన్స్ ఆఫ్ పార్టిసిపేషన్ మొత్తం యావత్తు ప్రజానికం నుంచి రావాలి. ఈ ఆలయం మాది, ఈ రాష్ట్రం మాది, ఈ ఆధ్యాత్మిక సంపద మాది అని ఒక గొప్ప భావన అందరు కలిగి ఉండాలనేటువంటి దాంతో రాష్ట్రం యావత్తు ఏకోన్ముఖంగా ముందుకు సాగాలనే ఒక సదుద్దేశంతో మా ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. దాంట్లో భాగంగానే దీన్ని ప్రకటిస్తా ఉన్నాం. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపురం బంగారు తాపడం పనులు పూర్తయినాయి. దాన్ని 19 నుంచి 23 వరకు కుంభ సంప్రోక్షణ జరుగుద్ది. దీనిలో భాగంగా 5 రోజులు యజ్ఞయాగాదులు జరుగుతాయి. ఆ తర్వాత 23వ తారీఖు నాడు ఉదయం 11:54 స్వామివారి దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి స్వామివారికి అంకితం ఇస్తారు. దీనికి సంబంధించి మొత్తం 65 కేజీల 84 గ్రాముల బంగారం ఉపయోగించాం. ఇది వివిధ రూపాల్లో వచ్చింది. కొంత విరాళాల ద్వారా ఒక 10 కేజీల 500 గ్రాములు వచ్చింది. దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్స్ విత్డ్రాతోటి ఒక 3 కేజీల 180 గ్రాములు, దేవస్థానం ఉన్న గోల్డ్ అంటే హుండీల్లో వేసిన మిశ్రమ బంగారం కానివ్వండి, ప్యూర్ గోల్డ్ 12 కేజీల 700 గ్రాములు ఉంది. అదేవిధంగా వెండిని బంగారంగా మార్చడంతో ఒక 8 కేజీల 600 గ్రాములు వచ్చింది. 30 కేజీల 51 గ్రాముల బంగారాన్ని కొనడం జరిగింది. సో మొత్తం ఇట్లా 65 కేజీల 4 గ్రాములని మనం ఇచ్చేసాము. ఇది మొత్తం 10,753 స్క్వేర్ ఫీట్స్ గోపురం. ఈచ్ స్క్వేర్ ఫీట్కి 6 గ్రాములు ఉపయోగిస్తాం. ఇది 50 ఏళ్ళు మన్నికతో ఉంటుంది. ఇది 5 అంతస్తుల గోపురం. ఇది పంచతల గోపురం అంటారు. 50.5 అడుగుల ఎత్తులో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద గోపురం. ఇది విమాన గోపురం, బంగారు తాపడం అంటే బంగారు తాపడంతో ఉన్న ఒక 39 కలశాలు అంటే ఈ కమాన్ స్వామివారి రాజగోపురంకి ఇంకా రాగి కలశాలు ఉన్నాయి. వాటిని ఇంకా వివిధ గోపురాల మీద ఉన్న రాగి కలశాలను కూడా బంగారు తాపడం చేపిస్తున్నాం. వాటిని కూడా ఈ కార్యక్రమంలోనే
పెడుతున్నాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆదేశాలతోటి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు కానివ్వండి, ఈ ఉత్సవానికి హాజరయ్యే అతిథులకి ఎలా మర్యాదలు చేయాలి, అదేవిధంగా స్వామివారి ఈ గోపురం ఏర్పాటుకి అన్వేలింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి డిగ్నిటరీస్ అందరినీ కూడా పర్మిషన్ ఇమ్మని ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ రాసింది, వారందరూ కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని మన దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానం వానమామల పీఠానికి సంబంధించింది పాంచరాత్ర ఆగమం ప్రకారం జరిగింది. ఆ పీఠానికి అధిపతి అయిన శ్రీ శ్రీ పరమహంస మధురకవి వానమామలై రామానుజీయ స్వామి గారు ఈ 5 రోజులు ప్రత్యక్షంగా ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం మా పెద్దయ్య గారు, కండూరయ్య గారు అందరూ కలిసి చేస్తారు. సామాన్య భక్తులందరూ పాల్గొనండి. ఈ కాలంలో మనం ఉండటం మన అదృష్టం. ఈ బంగారు గోపురాన్ని స్వామివారికి అంకితం ఇచ్చే ఈ కాలంలో మనం అందరం ఉన్నాం. ప్లస్ తెలంగాణలో కూడా ఇది మొట్టమొదటి దేవస్థానం, బంగారు గోపురం కలిగిన దేవస్థానం అవుతుంది. ఇది ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనండి. భక్తులకు, సామాన్య భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు అంటే తాగునీటి సౌకర్యం కానివ్వండి, వాష్రూమ్ సౌకర్యం కానివ్వండి. ఆ రోజు 1 లక్ష మందికి పులిహోర ఉచితంగా ఇవ్వాలంటే దేవస్థానం ప్రభుత్వానికి అనుమతి రాస్తే ప్రభుత్వం అనుమతించింది. దాన్ని కూడా దీంట్లో చేస్తున్నాం. అదేవిధంగా ఈ 5 రోజులు 2000 మందికి ప్రతినిత్యం అన్నదానం కింద చేస్తారు. దాంట్లో కూడా భక్తులు పార్టిసిపేట్ కావచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి అనుభవం లేని వాళ్ళకి దేవస్థానం ఆవరణలోనే ఎల్సీడీలు పెట్టి, అదేవిధంగా పట్టణంలో కూడా బస్టాండ్లో, టోల్ గేట్ దగ్గర, అన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఉంటారో అక్కడ ఈ ఎల్సీడీలు పెట్టి దాన్ని లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం చేస్తున్నాం. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మేమందరం కూడా, మా స్టాఫ్, నేను, మా చైర్మన్ సాబ్, మా అయ్యగారులు అందరం కూడా ఈ 23 వరకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అందరం ఖచ్చితంగా మంచిగా